మార్నింగ్ అండి పద్మ గారు అండ్ రేణుక గారు గుడ్ ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఓకే. సో నల్ని ఇక్కడ నిన్న ప్రీవియస్ క్లాస్ లో మనం డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసాం కదా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద ఆర్గానిక్ ట్రాఫిక్ అండ్ వాట్ ఈస్ ద డైరెక్ట్ ట్రాఫిక్ అని ఒక డౌట్ అడిగింది. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఏంటంటే గూగుల్‌లో ఏదన్నా వెతికి లేకపోతే బింగ్ అని చెప్పి ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది కదా! బింగ్. ఓకే. బింగ్ కూడా ఒక సెర్చ్ ఇంజినే. ఇందులో వెతకొచ్చు మనకు కావాల్సిన కంటెంట్. రైట్. అలాగే యూట్యూబ్ ఉంది. ఓకేనా? యూట్యూబ్ యూట్యూబ్.com. ఓకే. యూట్యూబ్.com. లేకపోతే మనకు ఫేస్‌బుక్ ఉంది. ఎఫ్‌బి.com. ఓకే. సో, ఇక్కడ ఎవరైనా గూగుల్‌లో ఏమని వెతుకుతున్నానంటే వీఎల్ఆర్ ట్రైనింగ్ పవర్ బిఐ అని వెతుకుతున్నాను. పవర్ బిఐ అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు పవర్ బిఐకి సంబంధించిన ఒక పేజ్ యూఆర్ఎల్ వచ్చింది. ఓకే. సో, అలాగే నేనొచ్చేసి బింగ్‌లో వెతుకుతాను. రైట్. వీఎల్ఆర్ ట్రైనింగ్ పవర్ బిఐ అని చెప్పి బింగ్‌లో వెతుకుతున్నాను. బింగ్‌లో వెతికితే నా వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ అయింది. అలాగే యూట్యూబ్‌లో కూడా వీఎల్ఆర్ పవర్ బిఐ అని చెప్పి వెతుకుతున్నాను. ఇక్కడ ఓకే. నాది డెమో వీడియో ఒకటి కనపడుతుంది. ఫేస్‌బుక్‌లో కూడా వీఎల్ఆర్ ట్రైనింగ్ పవర్ బిఐ అని చెప్పి వెతుకుతున్నాను. ఇలా ఏదైతే మనకు సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో వాటిల్లోకి వెళ్లి వెతికి ఎవరైతే ఆ సైట్‌కి డైరెక్ట్‌గా ఆ పేజ్‌కి గాని, ఆ యూట్యూబ్ వీడియోకి గాని వెళ్తారో దీన్ని ఆర్గానిక్ ట్రాఫిక్ అంటాం. సో, ఇలా ఆర్గానిక్ ట్రాఫిక్‌ని పెంచుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? 100% మనం డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్ఈఓ చేయాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తే మన సైటు అనేది ఇలా ఆర్గానిక్ రిజల్ట్స్‌లో ముందొస్తది. ఫస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేశాను. తర్వాత ఇక్కడ బింగ్‌లో సెర్చ్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్‌లో వీఎల్ఆర్ ట్రైనింగ్ పవర్ బిఐ అని చెప్తే కొన్ని వీడియోస్ వచ్చినియి. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియో వింటున్నాను. ఇది కూడా ఆర్గానిక్ వ్యూ. ఓకేనా? సో, నేనిప్పుడు ఏం చేశాను అంటే తర్వాతొచ్చి ఫేస్‌బుక్‌లో కూడా సంథింగ్ పోస్ట్ అనేది ఒకటొచ్చింది. రైట్? సో, ఇలా వచ్చింది. దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవుతున్నా. ఓకే. సో, ఇలా వచ్చినాటిని ఆర్గానిక్ వ్యూస్ అంటాం. అదే మరి డైరెక్ట్ వ్యూ అంటే ఏంటి? డైరెక్ట్ వ్యూ అంటే నేనేం చేశాను అంటే నా వెబ్‌సైట్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఏంటి నా వెబ్‌సైటు? వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ లేకపోతే train.com. ఓకే. సో, మీరేం జేస్తున్నారు బ్రౌజర్ ఓపెన్ జేసి వీఎల్ఆర్ ట్రైన్ డాట్ కామ్ అని చెప్పి అడ్రెస్ బార్‌లో డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ఇచ్చేసి మన యొక్క వెబ్‌సైట్ నేమ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఓపెన్ చేశారు. దీన్ని డైరెక్ట్ ట్రాఫిక్ అంటారనమాట. సో, డైరెక్ట్ ట్రాఫిక్ అన్నికిను ఆర్గానిక్ ట్రాఫిక్‌కి డిఫరెన్స్ అర్థమైందా? చాలామంది ఎప్పుడు ఆహ్, బ్రాండ్ అవేర్‌నెస్ జరిగే కొద్దీ డైరెక్ట్ ట్రాఫిక్ అనేది పెరుగుతా ఉంటది. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారు. ఏదన్నా ఒక సంథింగ్ ఒక వాచ్ కొందాం అనుకుంటున్నారు. మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి అమెజాన్ డాట్ ఇన్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా మీరు ప్రొడక్ట్‌ని కొనేస్తారు. అంతే తప్పించి గూగుల్‌లో సెర్చ్ చేయరు. ఓకే. సో, ఇలా మీకు తెలుసు అమెజాన్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ఉందని తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని డైరెక్ట్ ట్రాఫిక్ అంటున్నారు. లేదు మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్ గురించి వచ్చి అమెజాన్‌కొస్తే దాన్ని మనం ఆర్గానిక్ ట్రాఫిక్ అంటున్నాం అన్నమాట. ఓకేనా? సో, ఇది డిఫరెన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఇది జూమ్ లింక్ ఇప్పుడు పంపించింది మీరు హ్మ్. అంతకు ముందుది కాదా సార్? నేనిప్పుడు ఫోన్‌లో జాయిన్ అయ్యాను. ల్యాప్‌టాప్‌లో అందులో జాయిన్ కాదండి. ఇప్పుడు యాక్చువల్‌గా మన దాంట్లో వేరే క్లాస్ జరుగుతుంది. యాక్చువల్‌గా ఇది ఖాళీగానే ఉంది. ఇందులోకి మార్చేస్తాను. అదే ఓకే. పాస్‌కోడ్ అది చెప్తారా ఒకసారి? నేను ల్యాప్‌టాప్‌లో జాయిన్ అవ్వాలంటే నేను అది వాట్సాప్‌లో పెట్టాను కదండీ మీకు. వాట్సాప్‌లో పెట్టలేదా? అదే లింక్ పెట్టారు ఇది కదండీ మీరు. ల్యాప్‌టాప్‌లో అయినా సరే సింపుల్‌గా అదే లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా లాగిన్ అదే ఆ లింక్ ఓకే. ఇప్పుడు నేను అది కాపీ చేసుకొని దీంట్లో ఆ! పెట్టాలన్నమాట. డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో ఓపెన్ చేసేయండి. మీరు లాగిన్ అయిపోతారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? తర్వాత వచ్చేసేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా? ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. డిజిటల్ మార్కెటింగ్ టెర్మినాలజీ, తర్వాత వచ్చేసి క్యాన్వా టూల్సు,
ఏ ఇమేజ్ అండ్ వీడియోస్, సో క్యాన్వా ఎలిమెంట్స్, బౌన్స్ రేట్ అంటే ఏంటో చెప్పాము. తర్వాత డిఎం కాన్సెప్ట్స్, తర్వాత హెచ్టిఎంఎల్, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి విని కుదిరితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదంటే ఈ నోట్స్ ఎప్పటికీ ఉంటుంది మీకు. కాకపోతే ఎక్కువ కంటెంట్ ఉంది కదా! సో ఈ ఈ క్లాస్‌లో మనం ఓకే. దీనికి నేను ట్యాగ్ ఇవ్వడం మర్చిపోయా. అందుకని మనకు ఆ లిస్ట్‌లో రాలా. డిజిటల్ మార్కెటింగ్ 2024 అనే ట్యాగ్ ఇవ్వాలి. రైట్? ఇప్పుడు చూడండి డిఎం క్లాస్ నోట్స్‌లోకి వెళ్ళాను. అప్డేట్ అవ్వాలి కదా! ఇంకా ఎందుకు రాలేదు? ఇదొకటి. వచ్చింది కదా! వచ్చిన క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే. ఈ రోజు కాన్సెప్ట్స్ వచ్చేసి మనకు డొమైన్ నేమ్స్ అంటే ఏంటి, అలాగే హోస్టింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో డొమైన్ నేమ్ అంటే ఏంటి? సో మీకు తెలిసిన డొమైన్ నేమ్ అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం. vlrtrain.com అనేది ఒక డొమైన్ నేమ్ కదా! అలాగే డొమైన్ నేమ్ అంటే ఏ డొమైన్ నేమ్ ఈజ్ ఏ హ్యూమన్ రీడబుల్ అడ్రస్ ఫర్ ఏ వెబ్‌సైట్. ఇట్స్ డిజైన్డ్ టు ఈజియర్ టు రిమెంబర్ దెన్ న్యూమరికల్ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టైపింగ్ 192.160. యువర్ బ్రౌజర్ యూ కెన్ సింప్లీ అంటే ఏంటంటే ప్రతి వెబ్‌సైట్ ఇప్పుడు నా వెబ్‌సైట్ నేమ్ ఏంటి? www.vlrtrain.com. ఓకే. నా వెబ్‌సైట్ డొమైన్ నేమ్. నా వెబ్‌సైట్ డొమైన్ ఏంటి? డొమైన్ నేమ్ www.vlrtrain.com అనేది డొమైన్ నేమ్. ఇంతవరకు ఎలాగుండేయంటే డొమైన్ నేమ్స్ సో ఐపీ అడ్రస్ బేస్ మీద ఉండేవి. ఐపీ అడ్రస్ మీద బేస్ మీద ఉండేయన్నమాట. సపోజ్ ఇప్పుడు డొమైన్ నేమ్ google.co.in అనేది ఉంది. ఓకే. నేను ఒకసారి మీకు దీని యొక్క కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పింగ్ ఇది మీకు అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తున్నాను. సో ఇదివరకు ఏంటంటే ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి ఒక ఐపీ అడ్రస్ ఉండేది. అంటే ఇదివరకు ఇలా నేమ్స్ ఉండేవి కాదు. ఓకేనా? నేమ్స్ ఉండేవి కాదు. వాటికి ఐపీ అడ్రస్‌లు ఉండేవి. ఓకే. పనిచేయట్లేదు. వెబ్‌సైట్ ఐపీ అడ్రస్. వెబ్‌సైట్ ఐపీ ఫైండ్ అని కొడుతున్నాను. ఓకే. ఎన్ఎస్ లుక్అప్. ఈ 2 సైట్లు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ www.google.com కొడుతున్నాను. google.com. ఓకే. సో దీనికి ఐపీ అడ్రస్ వచ్చింది చూడండి. ఇది దీని ఐపీ అడ్రస్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ ఐపీ అడ్రస్‌ని కాపీ చేసుకొని బ్రౌజర్‌లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ఇచ్చి ఎంటర్ కొడతాను. ఓకేనా? ఏం ఓపెన్ అయింది నాకు? google.com. అంటే యాక్చువల్‌గా ఐపీ అడ్రస్ డొమైన్ నేమ్స్ అన్ని ఇలా ఐపీ నంబర్స్ ఉంటాయన్నమాట. 142.251.46.164 అంటే గూగుల్ వాళ్ళ ఐపీ అడ్రస్ అన్నమాట. ఓకేనా? సో ఇలా ఉండి నా డొమైన్‌కి vlrtrain.comకి నా ఐపీ అడ్రస్ ఏంటో ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఇది నా ఐపీ అడ్రస్. కానీ ఇలా నేను నా ఐపీ అడ్రస్‌ని మీకు చెప్పి ఇదిగో ఇది నా డొమైన్ నేము. మీరు దీన్ని ఈ ఐపీ అడ్రస్ వచ్చేసి గూగుల్‌లో అదే మన బ్రౌజర్ అడ్రస్ బార్‌లో కొట్టండి అంటే మీకు గుర్తుంటదా? అర్థమైందండి? గుర్తుండదు కదా! అందుకని ఏం చేశారు అంటే మనకి ఈ ఐపీ అడ్రస్ ప్లేస్‌లో డొమైన్ నేమ్స్‌ని యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారన్నమాట. ఓకేనా? సో ఇక్కడ అదే చెప్పారు. డొమైన్ ఈజ్ ఏ హ్యూమన్ రీడబుల్ అడ్రస్ ఫర్ ఏ వెబ్‌సైట్. హ్యూమన్ రీడబుల్ అంటే vlrtrain.com అనేది హ్యూమన్ రీడబుల్‌గా ఉంది. మనకి ఐపీ అడ్రస్ అనేది గుర్తుండదు. ఇట్స్ ఏ డిజైన్ టు బి ఈజియర్ టు రిమెంబర్ దాన్ న్యూమరికల్ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే. Hosting of domain names. The concept of domain names was introduced in 1980s as a part of ARPANET. Okay. 1983లో ఫస్ట్ డొమైన్ నేమ్ ఇంట్రడ్యూస్డ్. తర్వాత వచ్చేసి .com టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి కదా. .com, .net, .org, .ui ఇది
.mil .military అనమాట. సో మీరు 1985లో ఒక డొమైన్ నేమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే vlrtrain.com లేకపోతే vlrtrain.net లేకపోతే vlrtrain.org.edu.mil మాత్రమే క్రియేట్ చేసుకోగలిగారు. అప్ టు 1995 వరకు కూడా అనుకుంటా ఇవే క్రియేట్ చేయగలిగారు. మీ వెబ్‌సైట్‌కి వచ్చేసి టాప్ లెవెల్ డొమైన్స్ వచ్చేసి ఇవే వచ్చాయి. ఓకేనా? తర్వాత ఈ వెబ్‌సైట్ యూసేజ్ పెరిగి ఎక్కువ మంది డొమైన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కాడ్నించి సో మెనీ టాప్ లెవెల్ డొమైన్స్ అనేవి మనకు వచ్చినాయన్నమాట. .com అంటే కమర్షియల్ పర్పస్ మనం వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే .com ఎక్స్‌టెన్షన్ తీసుకుంటాం. అదే నెట్వర్కింగ్ సబ్జెక్ట్ అయితే .net ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అంటే ఈ చైర్స్‌కి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా కొన్ని. ఆ ఆర్గనైజేషన్ పర్పస్ అయితే .org తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే .edu లేదు మిలిటరీ పర్పస్ అయితే .mil అని చెప్పి మనం డొమైన్ క్రియేట్ చేసుకునేటోళ్ళం అన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ 1997లో ఐకాన్ అనే ఒకటి స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఓకే. ఈ ఐకాన్ వాళ్ళు వరల్డ్ వైడ్‌లో ఉన్న డొమైన్ నేమ్స్ అన్నిటిని మేనేజ్ చేసేవాళ్ళు ఈ ఐకాన్ వాళ్ళన్నమాట. ICANN ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్ వాస్ ఫార్మ్డ్ టు బి ఓవర్సీ ద గ్లోబల్ DNS సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు మనం తీసుకునే డొమైన్స్ అన్నీ కూడా డొమైన్ నేమ్స్ వరకే. హోస్టింగ్‌కి వాళ్ళ సంబంధం లేదు. డొమైన్ నేమ్స్ vlrtrain.com లేకపోతే vlrtrain.co.in తీసుకున్నాను. ఈ డొమైన్స్ అన్నీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? ఐకాన్ వాళ్ళు హ్యాండిల్ చేస్తా ఉంటారన్నమాట. ఓకేనా? తర్వాత ఐకాన్ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఓకే. ఈ డొమైన్ నేమ్స్ ఇంతవరకు ఏంటి డొమైన్ నేమ్ అంటే 1983 కన్నా ముందు ఏముండేవి మనకి ఐపీ అడ్రస్ తోటి డొమైన్స్ ఓపెన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కంపెనీలో జాబ్ చేసేటోళ్ళు చాలా మంది వాళ్ళకి ఒక ఐపీ అడ్రస్ ఇస్తారు. ఐపీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనపడుతుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా ఇది? ఇప్పుడు టెక్ మహీంద్రా మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఎవరైనా ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చిందనుకో, ఇలా ఉండదు. వాళ్ళకి ఒక ఐపీ అడ్రస్ ఇస్తారు. ఐపీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయగానే అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అప్పుడు లాగిన్ అవుతారు వాళ్ళ రిమోట్ సిస్టమ్‌లోకి. ఓకే. సో మీకు కొద్దిగా అజూర్, ఏడబ్ల్యూఎస్ చూసినా సో ఇప్పటికి కూడా ఐపీ అడ్రస్ అక్కడ వాడతారు. మనకి డొమైన్ నేమ్ పర్పస్ గుర్తుపెట్టుకోవడం, నంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మనకి దాన్ని విజిబుల్ అండర్‌స్టాండబుల్ టెక్స్ట్ తోటి దాన్ని రీనేమ్ చేశారన్నమాట. ఓకే. సో మరి డొమైన్ నేమ్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన కొన్ని డొమైన్ నేమ్స్ చెప్పండి ఇప్పుడైనా? .com, .in డొమైన్ నేమ్స్ నేను చెప్పేది. డొమైన్ నేమ్స్ నేను టాప్ అమెజాన్. లెవెల్ డొమైన్స్ కాదు చెప్పేది. ఓకే. amazon.com ఆ! మరి ఇదే vlrtrain.com నైస్ గుడ్. ఇంకా google.com, bing.com ఇంకా కొన్ని లక్షల వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఒకసారి అడుగుదాం మనం గూగుల్‌ని. హౌ మెనీ డొమైన్స్ ఇన్ www 664 మిలియన్. ఇప్పుడే మనం వెతికాం కదా! ఏమంట 2359 million only domain name registered across all top level domains with about one domain 22 people in earth. ఓకే. ప్రతి 22 people కి ఒక డొమైన్ అవైలబిలిటీలో ఉందంట. ఎన్ని మిలియన్స్ ఉన్నాయంటే 2024 వరకు ఎగ్జాంపుల్ పర్పస్ చూసుకున్నట్టయితే 60 డొమైన్స్ ఇన్ ద వరల్డ్ వైడ్ అని చెప్తున్నారు. 664 మిలియన్స్ అంటే ఎంత? ఇండియన్‌లో 664 మిలియన్ అంటే ఎంత? 1 మిలియన్ అంటే ఎంత? 10 lakhs. 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఓకే. 664 ఇంటూ 10 లక్షలు ఇంటూ 10 lakhs. ఒకటిలో బదులు 100, 1000, 66 crores. సో 66 crores ఉన్నారంట. ఓకేనా? 66 crores వెబ్‌సైట్ యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఓకే. డొమైన్స్ ఉన్నాయి మనకి. రైట్. సో ఆల్రెడీ అందరూ వీటిల్లో నాది vlrtrain.com ఒకటి ఉంది. vlrsoft.com ఒకటి ఉంది. vlrtraining.in ఒకటి ఉంది. సో ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి
ఇంతవరకు అర్థమైందండి? ఎస్ సార్. పద్మ, దేవి గారు, ఎస్ సార్. ఎస్ సార్. నళిని. మైండ్ ఓకే. సో మనకి మరి డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, నేను ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వెబ్సైట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని చెప్పి ఒక డొమైన్ తీసుకోవచ్చు. softwaretraining.com అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా? సో మనం లేదు విఎల్ఆర్ సాఫ్ట్వేర్ అని చెప్పి తీసుకోవచ్చు, లేకపోతే విఎల్ఆర్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని చెప్పి తీసుకోవచ్చు. మరి డొమైన్ నేమ్స్ తీసుకునేటప్పుడు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. సో మీరు డొమైన్ నేమ్ తీసుకుందాం అనుకుంటే, సో మీరు ఏదైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాని యొక్క కీవర్డ్ అనేది మన డొమైన్ లో ఉండాలి మ్యాండేటరీగా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఫ్లిప్ KART ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఫ్లిప్కార్ట్ మీనింగ్ చెప్పండి నాకు. KART కార్ట్ అంటే ఏంటి? కార్ట్ అంటే బ్యాగ్. అమ్మా బ్యాగ్ అనుకుంటా. అర్థం కాదు. బ్యాగ్ అనుకుంటా. షాపింగ్ బ్యాగ్. బ్యాగ్, బుట్ట. ఓకేనా? సో వీళ్ళు ఈ ఫ్లిప్కార్ట్ అని మనం ఈ డొమైన్ ని చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓకే, కార్ట్ అని ఉంది కాబట్టి ఇది షాపింగ్ సంబంధించిన ఒక వెబ్సైట్ అయి ఉండొచ్చు. మనం ఓపెన్ చేసి కాదు, చూడగానే ఇలా చూడగానే మనం అది డొమైన్ ఏంటి, అది అందులో ఏముండొచ్చు కంటెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇంకోటి అలా ఐడెంటిఫై చేసుకునేటట్టు మీరు డొమైన్ తీసుకోవాలి. యాక్చువల్గా VillaTrain.com ఎందుకు తీసుకున్నాను అంటే training.com అవైలబిలిటీలో లేదు. యాక్చువల్గా నేను తీసుకున్నది రాంగ్, ఇది ఎప్పుడో తీసుకున్న డొమైన్. ఓకేనా? VillaTrain అంటే ఎలా ఉంటుంది, ఇదేదో ట్రైన్ కి సంబంధించిన వెబ్సైట్ ఏమో అనుకుంటారు చాలా మంది. ఓకేనా? సో అందుకనే VillaTraining.in అనేది ఉంది. VillaTraining.in. సో దీన్ని చూడగానే ఓకే, ఇది ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్, ఏదో ట్రైనింగ్ ఇస్తారు అనే ఇంటెన్షన్ అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు VillaSoft.com అని చెప్పాను. ఓకే, ఈ డొమైన్ చూడగానే ఏం గుర్తుకొస్తుంది మనకి? సాఫ్ట్ అంటే ఇదేదో సాఫ్ట్వేర్ కి రిలేటెడ్ గా వెబ్సైట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో అలాగే మీరు ఏదైతే మీరు ఏదైనా షాపింగ్ సైట్ చేద్దాం అనుకుంటారు, మీరు davidcart.com. ఓకేనా? లేదు మీరు ఇంకా స్పెసిఫిక్ థింగ్స్ అమ్ముదాం అనుకుంటున్నారు. ఓకే, దేవి షాప్ sareescart.com లేకపోతే devisarees.com ఇలా డొమైన్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ శారీస్ అనేది కీవర్డ్ అయితే దేవి అనేది బ్రాండ్ నేమ్ కింద యూజ్ అవుతుంది మనకి. ఓకేనా? సో డొమైన్ నేమ్ తీసుకునేటప్పుడు సో ఎన్జూర్ ద డొమైన్ నేమ్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ యువర్ బిజినెస్ ఆర్ వెబ్సైట్స్ కంటెంట్. ఓకే, మీరు మీకు బాగా ఒక పైథాన్ మీద మీరు పైథాన్ అనే ప్రోగ్రామింగ్ మీద మీరు బాగా ఓపెన్ చేద్దాం. మీకు క్రికెట్ బాగా వచ్చు, మీకు క్రికెట్ బాగా న్యూస్, మీరు క్రికెట్ లో మీకు అన్ని థింగ్స్ తెలుసు, క్రికెట్ గురించి ఎవ్రీథింగ్ తెలుసు మీకు. ఓకే, దాని గురించి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు వెబ్సైట్ నేమ్ ఏమని ఇస్తారు? నేను అడిగేది దేవి గారు, పద్మ గారు. మన పేరు పెట్టి cricinfo.com అలా. రైట్, క్రికెట్ న్యూస్. సో మీరు డైరెక్ట్ గా క్రికెట్ న్యూస్ అని కూడా పెట్టేయచ్చు. ఓకేనా? కాకపోతే క్రికెట్ న్యూస్ అనే కీవర్డ్ మీద నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ముందు ఒక బ్రాండ్ నేమ్ యాడ్ చేసుకుంటే ఏంటంటే యూనిక్ గా ఉంటుంది మన వెబ్సైట్. ఓకే, దేవి క్రికెట్ ఇన్ఫో. ఓకే, లేకపోతే పద్మ క్రికెట్ స్కోర్. ఓకే, క్రికెట్ న్యూస్ అని చెప్పి మీరు డొమైన్ బుక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇర్రెలవెంట్ గా ఉండకూడదు. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక PHP notes.com అని చెప్పి పెట్టాను, లేకపోతే python notes.com అని డొమైన్ క్రియేట్ చేసి పైథాన్ కాకుండా నేను అందులో PHPకి సంబంధించిన నోట్స్ అంతా అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? పేజెస్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే నేను cricketnews.com అని చెప్పి అందులో కబడ్డీకి సంబంధించింది, లేకపోతే ఇండియా పాలిటిక్స్ గురించి అందులో న్యూస్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? న్యూస్ రాస్తున్నాను. అలా రాయకూడదు. ఒక స్పెసిఫిక్ థింగ్ తీసుకున్నామంటే అందులో స్పెసిఫిక్ కంటెంటే ఉండాలి. ఓకేనా? అందుకని ఈ మధ్య వ్లాగ్స్ అని పెడుతున్నారు యూట్యూబ్ లో. అంటే మోనికా వ్లాగ్స్ అంటే ఎటువంటి కంటెంట్ అయినా వ్లాగ్స్ లో మనం పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మీరు అన్నిటికి సంబంధించిన మీరు పొలిటికల్ గురించి న్యూస్ రాద్దాం అంటున్నారు, క్రికెట్ గురించి న్యూస్ రాద్దాం అనుకుంటున్నారు, సాఫ్ట్‌వేర్స్ గురించి న్యూస్ రాద్దాం అనుకుంటున్నారు. మీకంతా టాలెంట్ ఉంది. అన్నిటి గురించి రాస్తున్నారు. అలాంటప్పుడు మీరు పర్ఫెక్ట్‌గా మీ యొక్క పేరొచ్చేసేటప్పుడు ఒకవేళ నా పేరు వెంకట్ రమేష్ కదా! సో, venkatramesh.com అని చెప్పి నేను ఒక డొమైన్ క్రియేట్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన న్యూస్ పెట్టుకోవచ్చు. అప్పుడు అదేంటంటే పర్సనల్ బ్లాగ్ లాగా ఉంటుంది. అంతే తప్పించి మీరు స్పెసిఫిక్ క్రికెట్ న్యూస్ అని తీసుకొచ్చి అందులో వేరే వేరే కంటెంట్స్ అవి పోస్ట్ చేయకూడదు. పోస్ట్ చేస్తే అంత వాల్యూ ఉండదన్నమాట. ఓకేనా? సో, ఇర్రెలెవెంట్‌గా ఉండకూడదు మన డొమైన్ నేమ్. తర్వాత మెమరబిలిటీ అండ్ ప్రొనౌన్సబిలిటీ. అంటే డొమైన్ నేమ్ చెప్పగానే మీకు 1, 2 ఒక 2, 3 సార్లు చెప్పాననుకోండి. మీరు దాన్ని గుర్తుపెట్టేసుకోగలరు. ఓకేనా? సో, నేను నా డొమైన్ నేమ్ వీఎల్ఆర్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ కేపీహెచ్‌బీ హైదరాబాద్ .com అని చెప్పి డొమైన్ బుక్ చేసుకున్నాననుకో. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ కుకట్పల్లి హైదరాబాద్ .com అని బుక్ చేసుకున్నాననుకో. అది మీకు చెప్పాననుకో. మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం. సో, ప్రొనౌన్స్ చేయడం కష్టం. రెండోది ప్రొనౌన్స్ అంటే ఈజీగానే ఉంది గానీ, ఇక్కడికొచ్చి ఆ డొమైన్ నేమ్‌ని ఇక్కడ టైప్ చేసేటప్పుడు బోలెడన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. ఓకేనా? ఇన్‌స్టిట్యూట్సా అనేది. ఓకే. సో, అందుకని డొమైన్ నేమ్ అనేది కొద్దిగా లెంత్ తక్కువ. ఒక 8-13, 12 క్యారెక్టర్స్ లోపలుండాలి. అలాగే క్యాచీగా ఉండాలి. ఒక 4, 5 సేపు చెప్తే 4, 5 సార్లు చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు మైండ్‌లో ఉండిపోవాలి. అలాంటి డొమైన్ నేమ్‌ని మనం తీసుకోవాలి. ఇక్కడ చెప్పింది అదే. ఓకే. బ్రాండ్ కన్సిస్టెన్సీ అలైన్ విత్ బ్రాండింగ్ చెప్పాను కదా! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అని పెట్టుకోవచ్చు. నేనేం చేస్తున్నాను వీఎల్ఆర్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టుకున్నాను. పెట్టుకోవడం వల్ల ఒక బ్రాండ్ నేమ్ వీఎల్ఆర్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. ఓకే. హైఫన్స్ అండ్ నంబర్స్ కొంతమంది ఏంటంటే సో, ఎలా క్రియేట్ చేసుకుంటారంటే వీఎల్ఆర్ ట్రైనింగ్ .in అని ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. ఇంకోళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారు అంటే వీఎల్ఆర్ ట్రైనింగ్ 01.in అని చెప్పి క్రియేట్ చేస్తారు. ఇలా నంబర్స్ ఉండేటట్టు మనం డొమైన్‌ని బుక్ చేసుకోకూడదు. ఓకేనా? లేదు వీఎల్ఆర్ ట్రైనింగ్ .in అని చెప్పి బుక్ చేసుకుంటారు. అలా కూడా బుక్ చేసుకోకూడదు. కావాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ కాదు ఆ డొమైన్ నేమ్స్. అదే ఇక్కడ చెప్పింది. ఏమని? సో, హైఫన్స్, నంబర్స్‌ని అలౌ చేయకండి. తర్వాత చెక్ అవైలబిలిటీ. అసలు ఆ డొమైన్ నేమ్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ జియోగ్రాఫిక్ ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ పెట్టారు. సో, ఒక వెబ్‌సైట్ పెట్టి అది లోకల్‌గానే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఓన్లీ ఇండియాలోనే మీ ప్రొడక్ట్స్‌ని డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? మీరు ఒక డివోషనల్ వెబ్‌సైట్ పెట్టారు. అంటే దేవుడికి పూజా స్టోర్స్ అన్నీ కూడా పూజా ఐటెమ్స్ అన్నీ కూడా వెబ్‌సైట్‌లో పెట్టి అమ్ముదాం అనుకుంటున్నారు. దేవి పూజా స్టోర్ అని .com అని పెట్టారు. ఓకే. మీరు వరల్డ్ వైడ్ అమ్మాలి. ఓకేనా? సో, అన్ని దేశాల్లో అమ్మాలి అనుకుంటే .com డొమైన్ బుక్ చేసుకోండి. లేదు నేను ఒక ఇండియా ఒకదాన్నే కాన్సంట్రేట్ చేద్దాం అనుకుంటే .in అనే డొమైన్ బుక్ చేసుకోండి అని చెప్తున్నారన్నమాట. ఇదే అక్కడ చెప్పింది. కన్సిడర్ జియోగ్రాఫిక్ టార్గెటింగ్. ఓకేనా? ఫ్యూచర్ ప్రూఫింగ్, ఫ్లెక్సిబిలిటీ. చూస్ ఎ డొమైన్ నేమ్ దట్ ఫ్లెక్సిబుల్ ఎనఫ్ ద అకామిడేట్ పొటెన్షియల్ చేంజెస్ అండ్ ఎక్స్‌పాన్షన్స్. ఓకే. తర్వాత ట్రేడ్ మార్క్ ఉన్న లెటర్స్ గాని ఓకేనా? ఈటిని వాడకూడదు. నేను సరే. అంటే ఆల్రెడీ గూగుల్ ఉంది. గూగుల్ అనేది ఒక ట్రేడ్ మార్క్ కంపెనీ. సో, మీరేం చేస్తున్నారు? గూగుల్ వీఎల్ఆర్ గూగుల్ వీటిని ఇలా బుక్ చేసుకోకండి. ఏదో అడగబోయారో అడగండి. అదే సార్. ఇప్పుడు ఇండియాలో అయితే .in కదండీ! వేరే ఇండియా వేరే కంట్రీస్‌లో అయితే ఎట్లా ఉంటుందిప్పుడు? అయన్నీ నేను డొమైన్ నేమ్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తానండి. చాలా ఉంటాయి అవి. అదే డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ టాప్ లెవెల్ డొమైన్స్. సో, అంటే మీకు ట్రేడ్ మార్క్ ఉన్న వాటిని వాడకండి. ఓకే. మీకు సపోజ్ ఆసియా లేదా ఆసియా అని చెప్పి బుక్ చేసుకో అలా దొరుకుతాయి మనకి డొమైన్‌లు. టాప్ లెవెల్ డొమైన్ ఆసియా దొరుకుద్ది. సో, కాకపోతే ట్రేడ్ మార్క్ ఉన్న వాటిని యూజ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఓకేనా? సో, మనకి సో మెనీ టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. సో, మనకి .com కమర్షియల్ పర్పస్ వాడేటట్టయితే .com, .net నెట్వర్క్ పర్పస్, ఆర్గనైజేషన్, ఎడ్యుకేషనల్, ఈడీయూ,
జీఓవి మిలిటరీ పర్పస్ ఎంఐఎల్ ఇన్ఫో ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎక్కువగా ఇన్ఫో సైట్లు యూజ్ చేసేటోళ్ళం. తర్వాత డాట్ బిజినెస్, డాట్ నేమ్ పర్సనల్, ప్రో, డాట్ ఏరోస్పేస్, కూపు, మ్యూజియం, ఐఎన్టీ, ట్రావెల్. సో ఇవన్నీ కూడా వాళ్ళు మీరు ఏదైనా ట్రావెల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ట్రావెల్ మీద బుక్ చేసుకోండి. కాకపోతే కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి డొమైన్స్. అలాగే కంట్రీ స్పెసిఫిక్ మీరు ఏదైనా డొమైన్ డాట్ ఇన్ అని ఇండియాలో ఉండి ఇండియా సైట్ బుక్ చేయాలి అనుకుంటే, ఇండియా వాళ్ళకే సరిపోయేటట్టు చేయాలంటే డాట్ ఇన్ అని బుక్ చేసుకోవచ్చు. డాట్ యుఎస్, డాట్ ఓకే, యూకే, డాట్ పాకిస్తాన్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఇంకా లిస్ట్ చాలా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. గోడాడీ ఓపెన్ చేస్తున్నాను. గోడాడీ. ఓకే, godaddy.com ఓపెన్ చేస్తున్నాను. సో వీళ్ళ ట్రైనింగ్ అని చెప్పి ఏ డొమైన్ అవైలబిలిటీ ఉందా అని చెప్పి సెట్ చేస్తున్నాను. వచ్చింది అది. ఓకే, ఇదే కొన్ని చూపిస్తాను మీకు. ఓకేనా? రైట్. లిస్ట్ ఎక్కడ ఒక నిమిషం లాగిన్ అన్నాను. ఓకే, ఎక్స్టెన్షన్ ఫర్ డొమైన్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో చూడండి. సో టోటల్గా వ్యూఆలు 552. ఓకేనా? అవైలబుల్ నౌ. సో కమింగ్ సూన్ వచ్చి 11 ఉన్నాయని చెప్తుంది. నాకు ట్రావెల్ ఓకే. సో హెల్త్ పర్పస్ డొమైన్స్ ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో హాల్ మీరు రమేష్ డాట్ వెంకట్ డాట్ క్లినిక్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. వెంకట్ డాట్ డెంటల్, వెంకట్ డాట్ డెంటిస్ట్, వెంకట్ డాట్ డాక్టర్, ఏది .com ప్లేస్లో వెంకట్ డాట్ డాక్టర్, వెంకట్ డాట్ హెల్త్. సో ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా మనకు సో మెనీ అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్కడ మన హెల్త్లో చూసుకున్నట్టు. అలాగే ఇండస్ట్రీ పర్పస్ అయితే ఈ డొమైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. .auto, .autos, .bio, .boards. ఓకే, నేను వెంకట్ డాట్ బోర్డ్స్ అని బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బోర్డ్స్ మీద క్లిక్ చేశాను. ఎంత అంట? తక్కువే ఉంది, ఇయర్కి 163. సో అదే నేను డెంటల్కి రిలేటెడ్గా ఒక డొమైన్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. హెల్త్. సో డాక్టర్ మీద బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత ఉంది ఇయర్కి కాస్ట్? యాక్చువల్గా ఒక ఫస్ట్ ఇయర్కే ఎంత, అదే సెకండ్ ఇయర్ నుంచి ఆ డొమైన్ రెన్యువల్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు నేను వెంకట్ డాట్ డాక్టర్ అని చెప్పి బుక్ చేసుకున్నాను. ఓకేనా? సో ఈ వెంకట్ డాట్ డాక్టర్ ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంది? 1665. తర్వాత సెకండ్ ఇయర్ మనం దీన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే ఎంత ఉంటుంది? 13,000. 13,332. అదే వెంకట్ డాక్టర్ డాట్ ఇన్ అయితే తక్కువే. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ 3 ఏళ్ళకి తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 1 రూపీకి వస్తుంది. ఓకేనా? సో 60 తర్వాత నుంచి 699 పడుతుంది. సో మరి ఇదంటే వాల్యూ పర్పస్ తీసుకుంటా ఉంటారు. ఓకేనా? డాక్టర్స్ వాళ్ళ నేమ్ మీద ఒక వెబ్సైట్ ఉండాలి, డాక్టర్ అని ఉండాలి అనుకుంటే దీన్ని తీసుకుంటాం. ఓకేనా? అంటే ఇది వరల్డ్ వైడ్ అన్నట్టా సార్? వరల్డ్ వైడ్ ఏదైనా ఇప్పుడు డాక్టర్ అనే మీకు టాప్ లెవెల్ డొమైన్ కావాలి. సో అలా మీకు ఇంతవరకు ఉండే కాదు అవైలబిలిటీలో. ఇప్పుడు సో మెనీ టాప్ లెవెల్ డొమైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ గోడాడీ వాళ్ళు మనకి?
ఎన్ని ఉన్నాయంట? మిలియన్ 541 540. డొమైన్ టాప్ లెవెల్ ఎక్స్టెన్షన్స్ అండి. నేను వెబ్సైట్ కాదు చెప్పేది. ఓకే. ఓకేనా? సో .in, .com లేక .ac, .academy, .accountant ఇలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, అంటే అంత ఎక్కువ పే చేసి కూడా అట్లా తీసుకుంటుంటారు సార్? తీసుకుంటారండి. ఇప్పుడు నేనే డాక్టర్ని అయితే నేను తీసుకుంటాను. నాకు ఓన్ హాస్పిటల్ ఉంటే నేను తీసుకుంటాను. పక్క తీసుకోవాలి. వాళ్ళ బిజినెస్ కార్డ్స్ మీద వెంకట్ డాక్టర్ వెబ్సైట్ నేమ్ అలా ఉంటుంది. అది అదే సోషల్ స్టేటస్ కింద తీసుకుంటారు, కొంతమంది కావాలని తీసుకుంటారు. సో ఈ డొమైన్ నేమ్స్ అన్నిటిని మేనేజ్ చేసేటోళ్ళు, ఫ్రాడ్ కాకుండా మేనేజ్ చేసేటోళ్ళు ICANN. ఓకేనా? సో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ సైన్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఓకే, సో మన డొమైన్ నేమింగ్ రూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. సో మీరు డొమైన్ నేమ్ బుక్ చేసుకునేటప్పుడు మీ డొమైన్ నేమ్లో మీ బిజినెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. మీ డొమైన్ నేమ్ అనేది ఎక్కువ లెంతీగా ఉండకూడదు, క్యాచీగా ఉండాలి. ఎవరికన్నా చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి. ఓకేనా? 9 to 15 13 క్యారెక్టర్స్ లోపల ఉంటే బాగుంటుంది. ఓకే, 13 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థం అవుతుందండి? ఫస్ట్ థింగ్ ఎస్ సార్. మీరు వినేసి వదిలేయొద్దు. మీకు అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఇదేదో వేరేలాగా ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో చెప్తున్నారులే అన్నది మాత్రం తీసేయండి. సింపుల్ థింగ్. ఎవరైనా సరే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు అంటే, మీరు ఓపెన్ చేస్తున్నారంటే అదొక డొమైన్ నేము. ఓకేనా? ఇప్పుడు ఈ వెబ్సైట్కి డొమైన్ నేమ్ ఏంటి? ఈ వెబ్సైట్ అడ్రస్ ఏంటి? డొమైన్ నేమ్ ఏంటి? www.site24/7. డొమైన్ నేమ్ అనగానే site24x7.com. ఓకేనా? మన రూల్ ఏంటి? నెంబర్స్ పెట్టుకోవద్దని చెప్తున్నాం మనం, కానీ ఇది పెట్టుకున్నాం. ఇక కొన్ని స్పెషల్ కేసెస్లో పెట్టుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ వెబ్సైట్ URL ఏంటి? ఈ వెబ్సైట్ నేమ్ ఏంటి? గూగుల్. ఇప్పుడు చూపించే వెబ్సైట్ నేమ్ ఏంటి? గూగుల్ అండి. google.com. ఓకేనా? దీని వెబ్సైట్ నేమ్ ఏంటి? Flipkart. ఈ flipkart.com కి టాప్ లెవెల్ డొమైన్ ఏముంది? .com ఉంది. సో సబ్ డొమైన్ ఏముంది? Flipkart. మెయిన్ డొమైన్. ఫ్లిప్కార్ట్ అనేది మెయిన్ డొమైన్ నేమ్. ఓకేనా? సో సబ్ డొమైన్ ఏముంది? ఏమండి, ఇప్పుడు ఒక 100 సార్లు చెప్పుంటానండి నేను క్లాసుల్లో. మీకు డొమైన్ నేమ్ ను ఓపెన్ చేసి మీకు చాలా సార్లు చెప్పుంటాను. ఫ్లిప్కార్ట్ అనేది మెయిన్ డొమైన్ నేమ్. మనం బుక్ చేసుకునేది ఇది. ఓకేనా? మనం పెట్టుకునేది ఇది. ఇదేమో టాప్ లెవెల్ డొమైన్. ఇది వచ్చేసి www అనేది ఏమో సబ్ డొమైన్. ఇదేమో ప్రోటోకాల్, HTTPS అనేది ప్రోటోకాల్ అన్నమాట. ఓకేనా? సో ఇందులోకి వచ్చాము. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ట్రావెల్ తర్వాత స్లాష్ అని ఉంది కదా, ఈ ట్రావెల్ అనేది ఒక ఫోల్డరు, ఫ్లైట్స్ అనేది ఒక ఫోల్డరు. ఈ ఫోల్డర్లో ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకే, అవన్నీ మీరు వర్డ్ప్రెస్ తో డెవలప్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పద్మగారు, దేవి గారు మాట్లాడాలి. లేదు సార్. మీరు ఇంకోసారి ఆలోచించకూడదు. అంటే సారీ ఏమనుకోవద్దండి, 1-2 సార్లు అడుగుతున్నానని మీకు అర్థం అవుతే నాకు హ్యాపీ అన్నట్టు. ఉన్నది ఇద్దరే కదా స్టూడెంట్స్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసాము? నాకు పొద్దున్నే లేచి నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఏమనుకున్నాను అంటే నేను మా ఊళ్ళో చేపలు ఫిషెస్ ప్రాన్స్ బాగా దొరుకుతాయి. వాటిని నేను హైదరాబాద్లో అమ్ముదాం అనుకున్నాను. ఓకేనా? రాత్రి ఒక ఐడియా వచ్చింది. నా ఫ్రెండ్ అడిగాడు, ఊరికే ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను, నిజంగా. ఓకే, సో అన్నాడు, ఏమన్నాడు? సో ఇక్కడ రొయ్యలు చేపలు దొరుకుతాయి కదా, రోజు నీకు పంపిస్తాను, నువ్వు హైదరాబాద్లో వాటిని సేల్ చేసి పెట్టు అని చెప్పాడు. ఓకేనా? సో నేనే ఇక్కడ కూర్చొని ఏం ఆలోచించాను అంటే, సో మనం బయటికి వెళ్ళి అమ్మడం అనేది కుదరదు కాబట్టి నేను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి, ఓకేనా, ఆ వెబ్సైట్లో ఉన్నాయా అలాంటి వెబ్సైట్స్ మార్కెట్లో? నాన్ వెజ్ అమ్మే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలుసా? అమ్మా
లిషియస్ లిసియస్. సో అలాగే నేను కూడా ఒక వెబ్సైట్ కొనుక్కొని ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి, ఒక డొమైన్ నేమ్ ను బుక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? మరి డొమైన్ నేమ్ ఎలా బుక్ చేస్తాను, ఏమని పెడితే బాగుంటుంది డొమైన్ నేమ్ అంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ ఆ డొమైన్ నేమ్ పంపించేస్తే మనకు తెలిసిన వాళ్ళు కావాలనుకుంటే ఆ వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకుంటారు. సో ఫస్ట్ మౌత్ పబ్లిసిటీ యాడ్స్ పెట్టుకుంటాను. తర్వాత అది మెల్లమెల్లగా గూగుల్ సెర్చ్ లో రిజల్ట్ లో ముందు వచ్చేటట్టు చూస్తాను. హైదరాబాద్ లో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాను. నా లొకేషన్ ఏంటి, ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ లోనే నేను డోర్ డెలివరీ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు సజెస్ట్ చేయండి ఒక డొమైన్ నేమ్. దేవి గారు, పద్మ గారు, మీరిద్దరు చెప్పాలి. వెంకట్ వెంకట్ seafood.com. ఇంకా ఏమన్నా మంచి, నా నేమ్ వద్దనుకుంటున్నాను. ఇంకా seafood.com అంటే ఓన్లీ సముద్రపు ఫుడ్ కాదుగా మనం అమ్మేది. ప్రాన్స్ సీ ఫుడ్ అంటే మళ్ళీ కొంతమంది సీ ఫుడ్ తినరు. బీపీ ఈ బ్యాచ్ ఏమిటంటే సీ ఫుడ్ తినకూడదు వాళ్ళు. చేపలు తినకూడదు. మా నదుల్లోనూ చెరువుల్లోనూ దొరుకుతాయి కదా, ఓకే అవి తినొచ్చు. ఓకే, సీ ఫుడ్ అనేది చాలా మంచి ఆప్షన్, వెంకట్ సీ ఫుడ్. ఇంకా డొమైన్ నేమ్ నాకు సజెస్ట్ చేయండి. అంటే మీరు చెప్పింది ఓన్లీ ప్రాన్స్ ఒకటేనా సార్? ప్రాన్స్, ఫిషెస్, చికెన్, మటన్ అన్ని పెట్టేద్దామండి. అన్ని దొరుకుతాయి కదా మనకి. డోర్ డెలివరీ ఇచ్చేద్దాం నీట్ గా. ఎగ్స్ కూడా అమ్మేద్దాం. ఏవైతే అంటే శాకాహారులు, మాంసాహారులు అంటారు కదా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంతా అమ్ముదాం అనుకుంటున్నాం. ఒక డొమైన్ నేమ్ సజెస్ట్ చేయండి. వెంకట్ మీట్. వెంకట్ మీట్ అంటే రెడ్ మీట్ ఇవి వస్తాయి మళ్ళీ. ఇంకా సజెస్ట్ చేయండి మంచిగా. వాళ్ళు ఏది పెట్టుకున్నారు, లూసియస్ అని పెట్టుకున్నారు. ఓకేనా? అంటే ఆ లూసియస్ అని చూడు, అసలు మీనింగ్ ఏంటి లూసియస్ అంటే? తెలియదు సార్, జస్ట్ మోహన్ చెప్పమ్మా. సరే అప్పుడే ఓకే. అంటే ఏంటంటే నాకు రేపొద్దున సజెషన్స్ చెప్పాలి. ఓకే సార్. ఓకేనా? సో లీసియస్ అంటే మీనింగ్ రుచిని సూచించే ఇంటెన్సిఫైడ్ విశేషణాలను రూపొందించడం ఉపయోగిస్తారు. ఓకేనా? సో డిలీషియస్నెస్ అంట. సో మంచి టేస్ట్ వస్తుంది, దాని పర్పస్ వాళ్ళు అది పెట్టుకున్నారు. ఓకేనా? రైట్. సో మనకి చెప్పండి, మనం నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్ లో చెప్పండి. ఇలా సినోనిమ్స్ చెప్పండి. ఓకే, రేపు చెప్తారా? రేపు చెప్పండి. నాకు రేపొద్దున మంచి డొమైన్ నేమ్లు సజెస్ట్ చేయాలి. నాకు SEO ఫ్రెండ్లీ ఉండాలి. ఇక్కడ నేను ఓన్లీ హైదరాబాద్లో అమ్ముదాం అనుకుంటున్నాను. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాకు ఇవన్నీ కావాలి. నేను ఏదైతే చెప్పానో డొమైన్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ మ్యాచ్ అవుతూ ఉండాలి మీరు చెప్పే డొమైన్.
ఓకేనా? రైట్. ఇంకా సో మీరు కూడా ఏదన్నా ఒక డొమైన్, ఒక వెబ్‌సైట్ కరెక్ట్‌గా ఒక 5, 6 క్లాసుల తర్వాత మీరు చెప్పండి. మీకేదన్నా ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసే ఇంటెన్షన్ ఉంటే నేను దాని గురించి సజెస్ట్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? సో ఎలా చేయాలి ఏంటి అనేది. ముందైతే నా ప్రాస్పెక్టివ్‌లో నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను. vlrsoft.com అని ఒకటి తీసుకొని నా ప్రాస్పెక్టివ్‌లో చెప్పుకుంటా వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డొమైన్ నేమ్స్ గురించి. ఇప్పుడు మేడం మీకు పద్మ గారు ఎస్ సార్. మీకు టైం ఎంత అయిందండి? సార్ నేను ఇండియాలోనే సార్ ఉండేది. సారీ దేవి గారు నాకు 12:30 అయింది సార్ మధ్యాహ్నం. పర్లేదా మీకు ఇంకా అర్ధగంట అయినా? పర్లేదు సార్, మాకు ఆఫ్టర్నూనే. ఓకే అండి. సరే అండి. ఇప్పుడు క్లాస్ కంటిన్యూ చేయనా లేకపోతే రేపు తీసుకోనా? చేయండి సార్, ప్రాబ్లం. అర్థం కాలేదు. ముందుగా ఏమైనా చేయడానికి కుదరదా సార్ 9కి లేకుండా? 9కా? ఇప్పుడు మీరు 9 తీసుకుంటున్నారు కదా డైలీ. 9 తీసుకుందాం అండి ఇక నుంచి. అంటే వాళ్ళ కొంచెం ఏదో మిస్టేక్ అయింది అంతే. నార్మల్ గా ప్రీపోన్ చేయడానికి లేదా టైమింగ్? అంటే 8:30 10:30 అవుతుంది కదా. 8:30కి చేయమంటారా? 8:30 అయితే ఓకే. మరి ఇద్దరికి ఓకే అంటే 8:30కి ఓకే. ఓకే సార్, నాకు ఏదైనా పర్లేదు. ఓకే 8:30 or 9. 8:30కి చేద్దాము. ఈవినింగ్ అలాంటి లేదా సార్? ఈవినింగ్ టైం అంటే ఒక 5, 6 అట్లా. అలా ఉండదండి. నాకు కాల్స్ ఉంటాయి. ఓకే. మీకు 8:30 ఓకే అంటే రేపటి నుంచి 8:30కి చేయండి. ఓకేనా? 8:30 ఓకే ఓకే. సార్. ఓకే. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా మనం కరెక్ట్‌గా వెళ్ళవచ్చు. సరే అండి. థాంక్స్ అండి. ఇవన్నీ చూడండి. నాకు రేపొద్దున సజెషన్ ఇవ్వాలి. ఓకే. అలాగే రెండో ఆప్షన్ నేను డైరీ ప్రొడక్ట్స్ కూడా అమ్ముదాం అనుకుంటున్నాను. ఏమేమి డైరీ ప్రొడక్ట్స్ అంటే ఏముంటాయి? పాలు, మిల్క్, వెన్న, చీజ్, బటర్, చీజ్, నెయ్యి, పన్నీరు, ఇంకా ఘీ, ఇంకా జున్ను. అవి ఓన్లీ హైదరాబాద్ లొకేషన్‌లో అమ్ముదాం. ప్రోటీన్ పౌడర్ కూడా చేయొచ్చు. వే ప్రోటీన్. ఏంటండి? ప్రోటీన్ పౌడర్ కూడా చేయొచ్చు కదా సార్ మిల్క్ తో. వే అవన్నీ ప్రోటీన్. మరి నేను అమ్మాలి అనుకుంటే నేను వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? డొమైన్ నేమ్ నాకు సజెస్ట్. మీకు సజెషన్ వచ్చింది నాకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టేయండి. వాళ్ళు పెట్టాలి. ఓకేనా? ఓకే సార్. థాంక్స్ అండి. వాళ్ళు కూడా రేపు 8:30కి తీసుకుందాం. 8:30 to 10. ఓకే. ఓకే థాంక్స్ సార్. ఫర్ వాచింగ్. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్.